అన్న నమస్తే, నీ పేరు? నా పేరు వెంకటేష్. మీ ఊరు ఏ ఊరు? అయినాపూర్. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటారు? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? మేము బీజేపీ పార్టీకి వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్రం లోపల నరేంద్ర మోడీ ఉండడం వల్ల ఎంతో దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒకప్పుడు ప్రపంచ స్థాయిలో మన దేశం గుర్తించలేని స్థాయిలో ఉన్న దాన్ని ఈ రోజు ప్రపంచ అగ్రదేశాల్లో మన దేశం ముందుకోతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వేయాలనుకుంటున్నాం. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయన్నా, ఏ పార్టీకి ఓటేయాలనుకున్నావు? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మోడీ మంచి పనులు చేపిస్తున్నాడు కాబట్టి వేయాలనుకుంటున్నాం. అంటే మంచి పనులు అంటే ఏ ఏ విధంగా ఉన్నాయి మంచి పనులు? మంచి పనులు అంటే ఎకరాకు 2000 గానీ మశాన వాటికలు కట్టించిండు, బాత్రూమ్లు కట్టించిండు, అవన్నీ ఉన్నాయి కాబట్టి చేయాలనుకుంటున్నాం. పార్లమెంట్ లో ఎన్నికలు వచ్చినాయి, నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు? బీజేపీకా, బీఆర్ఎస్, కాంగ్రెస్? బీజేపీ కదా. బీజేపీకి ఎందుకు వేస్తావు? మోడీ మంచోడనే అందుకోసం అని. కొండేశ్వర్ కూడా స్టాండర్డ్ క్యాండిడేట్. ఇంతకు ముందు అసెంబ్లీ కూడా లోక్సభ ఎన్నికలకు కూడా పోయి వచ్చిండు ఫస్ట్ 2014 అందుకోసం అని. ఇంకోసారి ఛాన్స్ ఇద్దామని. రంజిత్ రెడ్డి ఏం డెవలప్ చేయలేడు. ఇంతకు ముందు ప్రభుత్వం టీఆర్ఎస్ నోడు రంజిత్ రెడ్డి ఏం డెవలప్ చేయలేడు. ఎందుకంటే ఇంకోసారి కొండేశ్వర్ రెడ్డికి ఛాన్స్ ఇద్దామని అనుకుని బీజేపీ ఓటేద్దామని అనుకుంటున్నా.